అసలు జగన్మోహన్ రెడ్డి గారు శాసన మండలి గురించి ఏమన్నారో ఒక్కసారి వారి బయటలోనే ఒకసారి ప్లే చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి బయట. ప్రజలు ఎన్నుకున్న శాసనసభకు వ్యతిరేకంగా అధ్యక్ష చట్టంతోనూ రూల్స్ తోనూ సంబంధం లేకుండా పనిచేస్తున్న ఈ మండలి ఇక కొనసాగించడం అవసరమా అని చెప్పి కూడా మనం అంతా కూడా గట్టిగా ఆలోచన చేయాల్సిన మండలి అన్నది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది అధ్యక్ష. అది దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఇది ఉన్నాయి అంటే దాని అర్థమైంది అధ్యక్ష. ఇట్ ఇస్ నాట్ మ్యాండేటరీ. 10 మంది సభ్యులు పాల్గొంటే అందులో మెజారిటీ సభ్యులు ఈ సభలకు ఎలాంటి ప్రాముఖ్యత ఉండదని, ఇది అనవసరమని, డబ్బు ఖర్చు తప్ప మరొక ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు అధ్యక్ష. ఇది అవసరమా అని చెప్పి కూడా అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. మండలి కోసం అధ్యక్ష సంవత్సరానికి 60 కోట్లు ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష. రోజు ₹1 కోటి ఖర్చు చేస్తా ఉన్నాం అధ్యక్ష. 60 రోజులు జరుగుతుంది అనుకుంటే సంవత్సరానికి 60 కోట్ల అధ్యక్ష. చూడండి, ఆ ముందు ఆ పక్కన చప్పట్లు కొట్టారు చూడండి, ఓహో అని చెప్పని. అట్లాంటి వాళ్ళు ఉంటే చాలండి. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఏ నాయకుడైనా కానీ రాజకీయ సన్యాసం చేయాల్సిందే, ప్రజల వ్యతిరేకతను మూట కట్టుకోవాల్సిందే. ఎందుకంటే తప్పుని తప్పు అని చెప్పలేనప్పుడు కనీసం సైలెంట్గా అన్నా ఉండాలి. కానీ తప్పు చేస్తుందని తప్పును ఓహో అన్నారంటే ఆ ములగ చెట్టు ఎక్కించి కింద పడేసి కాళ్ళు 2 ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టాలని చెప్పని వీళ్ళందరి యొక్క నిర్ణయం. వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ స్వలాభాల కోసం ఇలాంటి వాటిని సమర్థిస్తారు అనేటువంటిది రాజకీయాల్లో గమనించాలి. మంచి చెడు అనేటువంటిది అక్కడే గమనించుకోవాల్సిన అంశం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? 60 కోట్లు ఖర్చు అవుతుంది, అసలు వాళ్ళు మనకు వ్యతిరేకమైన నిర్ణయాలు చేసేప్పుడు అసలు వాళ్ళు ఎందుకు అసలు తీసేయాల్సిందే, 6 రాష్ట్రాల్లో మాత్రమే ఉందని చెప్పి ఇంత బలంగా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పారండి ఇది? ఎమ్మెల్సీ మండలిని రద్దు చేయాలని చెప్పి 2020 జనవరిన మండలి రద్దు చేస్తున్నామని చెప్పాను అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆ తీర్మానం కాపీని మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ పంపిస్తే అది అక్కడ పెండింగ్లో ఉంది, అది రాల టేబుల్ మీదకి. ఆ రాకపోయినటువంటి సందర్భంలో మరలా తనకి మండలి అవసరం 2021లో ఏర్పడిన తర్వాత మండలి మరలా అవసరం అనేటువంటి ఉద్దేశంతో 2021 నవంబర్న మళ్ళీ మండలిని పునరుద్ధరణ చేస్తున్నామని చెప్పని మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి గారు అదే నోటితో అదే సీట్లో కూర్చొని అదే ముఖ్యమంత్రి హోదాలో మరలా ఆయన తన మార్పుని, తన మాటని మార్చుకొని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఏదైతే ఉద్దు మండలి అని చెప్పిన వ్యక్తి మళ్ళీ మండలిని కొనసాగించాలని పునరుద్ధరణ చేసి, ఏదైతే ఇప్పుడు మండలి కొనసాగుతుందో ఆ మండలిలో జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత బలంగా తీసుకొచ్చినటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్ఆర్ యూనివర్సిటీ పేరుని వాళ్ళ సభ్యులు అత్యధికంగా ఉన్నటువంటి మండలిలో దానిని రద్దు చేసి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు పెట్టారు. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేసి దాన్ని తొలగించినటువంటి పరిస్థితి ఇప్పుడు రెండు కూడా శాసన మండలిలో చోటు చేసుకున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సభ్యులు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి సభ్యులు మొత్తం కూటమి సభ్యులు అయిపోయారా? లేక జగన్మోహన్ రెడ్డి గారి సభ్యులు ఏమైనా కాటేస్తున్నారా? లేదా జగన్మోహన్ రెడ్డి గారి సభ్యులు ఆయన యొక్క నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించాలని చెప్పి నిర్ణయించుకున్నారా? లేక ఆ టైంలో వాళ్ళు ఆ సరైనటువంటి సమయంలో వాళ్ళు అందుబాటులో లేకపోవటం వలన ఆ బిల్లులు పాస్ అయినాయా? లేక తెలియకుండా వీళ్ళు ఏమైనా చేశారంటే తెలియకుండా బిల్లు పెట్టినప్పుడు తెలవకుండా ఉండదు కదా. మరి ఇటువంటి అన్నీ గమనించినప్పుడు ఏదో జరుగుతుంది అక్కడ, మండలి వేదికగా ఏదో జరుగుతుంది అనేటువంటిది మాత్రం ఒకటి మనము గమనించాల్సినటువంటి అంశం. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తనంతట తానుగా కాటేసుకుంటున్న పరిస్థితి తప్ప మరొకటి కాదు. ఇది ఒక ముఖ్య అంశం.